ఈరోజు మనం పరిశీలించబోతున్నది ఒక అద్భుతమైన, శక్తివంతమైన మరియు యేసు ప్రభు వైపు చూపించే ప్రవచనం. యాకోబు సంతానం నుండి వచ్చేవాడు అని మెస్సయ్య గురించి దేవుడు ముందుగానే ఇచ్చిన వాగ్దానం. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తున్న రోజుల్లో మోయాబు రాజైన బాలాకు ఇజ్రాయేలుల సంఖ్యను చూసి భయపడి వారిని శపించమని బిలాము అనే ప్రవక్తను పిలిచాడు. కానీ దేవుని ఆత్మ బిలాము మీదికి వచ్చి శాపం కాకుండా ఆశీర్వాదమే ఆయన నోట నుంచి వచ్చేటట్లు చేసింది. బిలాము ఇలా అన్నాడు: నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేల్లో నుండి లేచును. సంఖ్యాకాండం 24:17 వచనాల్లో ఈ విషయం వ్రాయబడింది. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మన మీద దేవుడు ఉంచిన ఆశీర్వాదాన్ని ఎవరూ మార్చలేరు అని. ఇక్కడ రెండు ప్రతీకలున్నాయి. ఒకటి నక్షత్రము, రెండు రాజదండం. మొదట నక్షత్రము అంటే ఒక ప్రకాశించే నాయకుడు, దారిని చూపించే రక్షకుడు. ఇది అంధకారంలో వెలుగు తెచ్చే మెస్సయ్యను సూచిస్తుంది. రాజదండము అంటే ఒక రాజు పట్టాభిషేకం యొక్క గుర్తు. భవిష్యత్తులో యాకోబులో నుండి ఒక శాశ్వత రాజు లేచి ప్రపంచమంతటి మీద రాజ్యం చేయనున్నాడు. ఈ ప్రవచనం పూర్తిగా యేసు ప్రభు వైపు చూపిస్తుంది. ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడిందో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము ఇవి రెండు కూడా యేసు ప్రభు జనన వృక్షాన్ని స్పష్టంగా చూపిస్తాయి. అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి యూదా, యూదా నుండి దావీదు, దావీదు నుండి యేసు. అంటే బిలాము చెప్పినట్లుగానే యేసు ప్రభు యాకోబు సంతానం నుండి వచ్చినవాడు. రెండవది నక్షత్రం. యేసు ప్రభు జన్మ సమయంలో ఒక ప్రత్యేక నక్షత్రం ఉదయించింది. తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఇలా అన్నారు: యూదుల రాజైన వాడు ఇక్కడ పుట్టాడు. అంటే ఆయన జననమే ఆ నక్షత్ర ప్రవచనాన్ని నిజం చేసింది. మూడవది ఆయన రాజు. యేసు సిలువ వేయించబడినప్పుడు కూడా ప్రజలు ఆయన్ను ఇలా పిలిచారు: యూదుల రాజు. యేసు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రాజు. న్యాయం, కృప, శాంతి మరియు సత్యంతో రాజ్యం చేసే రాజు. ఈ ప్రవచనం మనకు మూడు గొప్ప నిజాలను తెలియజేస్తుంది. మొదటిది, దేవుని వాగ్దానాలు ఖచ్చితమైనవి. ఆయన పలికిన మాటలు తరాల కోసమై ఉన్నా అవి తప్పకుండా నెరవేరుతాయి. రెండవది, దేవుడు మనపై తన ప్రత్యేక ఆశీర్వాదాన్ని ఉంచాడు. బాలాకు శపింప కోరినా దేవుడు ఆశీర్వదించాడు. తప్పు ఉద్దేశాలతో వచ్చిన వారు కూడా మన మీద దేవుడు ఉంచిన దీవెనను మార్చలేరు. మూడవది, యేసు మనకు వెలుగు మరియు రాజు. మన జీవితంలో చీకటిని తరిమివేయడానికి వచ్చిన నక్షత్రం ఆయన. మన హృదయంలో రాజ్యం చేయడానికి వచ్చిన రాజు ఆయన. యాకోబు సంతానం నుండి రావాల్సిన మెస్సయ్య రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మన రక్షకుడు యేసుక్రీస్తు. ఈ వెలుగును మన హృదయంలో స్వీకరిద్దాం. ఆయన రాజ్యము మన జీవితాలను నింపేలా ప్రార్థిద్దాం. ఆమేన్.